వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. పిఠాపురంలో చరిత్రలో అతి భారీ మెజారిటీగా నిలిచిన పవన్ కళ్యాణ్ గెలుపు 18 రౌండ్లకు 69,169 ఓట్లు రాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 70,000 పైచిలుకు ఓట్లు మెజారిటీతో ఘన విజయం. మొదటి రౌండ్ నుంచి 18 రౌండ్ల వరకు మెజారిటీలో ఆధిపత్యం కనపరిచిన జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఏ ఒక్క రౌండ్ లోనూ మెజారిటీ దక్కని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత. ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే 5 రౌండ్లైన 6వ రౌండ్ ఇప్పుడు సర్టిఫై చేస్తున్నారు. 20 జగన్మోహన్ రెడ్డి చెంప చెల్లుమనిలా చూపించాం. మద్యం పోసాడు, ఓటికి 3,000 నుంచి 5,000 ఇచ్చాడు. మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లిజరిన్ పెట్టి ఏడిపించి చుట్టూ తిప్పాడు. ఈయన నవ్వుకుంటా ఎన్ని కుయ్యెక్తులు వేసినా ఎన్ని కుట్రలు చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు భారీ మెజార్టీతో మేము పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మరి గెలిపించి ఇవాళ అత్తారింటికి పంపిస్తున్నాం. ఆయన సినిమా స్టైల్లో చెప్తున్నాం, అత్తారింటికి దారేదంటే అమరావతి అసెంబ్లీ ఆల్రెడీ బయలుదేరుతూనే ఉన్నాడు. టచ్ చెయ్యి చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి. రా దమ్ముంటే నీవు పులివెందల్లోనే నువ్వు 4,000తో ఉన్నావు, 5,000తోటో. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 70,000-80,000 పైచీలకు 1,00,000 వరకు మెజార్టీతో వస్తారని, మరి ఈ రోజు ఏదైతే కూటమి ఉందో అధికారంలో ఉంటుందని, సుమారు 160-170 సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం కండ వేయడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తాం.